హలో అండ్ గుడ్ ఈవినింగ్ పిల్లలు. ఈరోజు మనం క్లాస్లో చేసాం 4 సమ్స్ వరకు చేసాం. ఎక్సర్సైజ్ 6.2 పేజ్ నెంబర్ 26. ఓకే, వాటిల్లో 4 మనం చేసేసాము. 5, 6, 7 సమ్స్ వేళ మనం చేద్దాం. ఇప్పుడు చూడండి, 128 + 125 డివైడెడ్ బై 25 ఇంటూ 26 మైనస్ 127. బడ్మాస్ రూల్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం. బడ్మాస్ రూల్ మరొకసారి చూద్దాం. ఈ లెక్క చూసే ముందు బడ్మాస్ రూల్లో BODMAS బడ్మాస్ రూల్. అసలు ఈ బడ్మాస్ రూల్ గురించి ఒకసారి మార్నింగ్ చెప్పాను మీకు. మళ్ళీ ఒకసారి చూద్దాం. బి గురించి, ఓ గురించి మనం ఈ క్లాస్లో ఆలోచించక్కర్లేదు. మనం 4th క్లాస్ కదా ఇప్పుడు. సో నెక్స్ట్ ఉన్నటువంటి DMAS వీటి గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. D స్టాండ్స్ ఫర్ డివిజన్, అంటే డివిజన్ అన్నమాట డీకి సంబంధించి. M స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్. A స్టాండ్స్ ఫర్ ఎడిషన్. S స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. అంటే ఇలా ఒక సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్, అంటే ప్లస్, మైనస్, ఇంటూ, ఇలా అన్నీ కూడా ఒకేసారి ఉన్నప్పుడు, ఒకే సిరీస్లో ఉన్నప్పుడు మనం ఏ రెండింటి మధ్యలో అయితే డివిజన్ ఉందో అది మనం ఫస్ట్ సింప్లిఫై చెయ్యాలి. అంటే ఏ రెండింటి మధ్యలో డివైడెడ్ బై సింబల్ ఉన్నదో దానిని మనం ఫస్ట్ సింప్లిఫై చేయాలి. ఇక్కడ చూడండి, 125 డివైడెడ్ బై 25. అంటే మనం 125 డివైడెడ్ బై 25 అనేటువంటి ఫస్ట్ ఈ స్టెప్ చేసుకోవాలి. తర్వాత డి తర్వాత ఏముంది, ఎం ఉంది, అంటే మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ ఏ రెండింటి మధ్యలో ఉంది, ఈ 125 డివైడెడ్ బై 25లో వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దానికి 26కి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు కూడా ఒకేసారి చేయొచ్చు. సో ఇది బడ్మాస్ రూల్లో డి ఫస్ట్ చెయ్యాలి, అంటే డివిజన్ చెయ్యాలి. ఎం మల్టిప్లికేషన్ చెయ్యాలి, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. తర్వాత ఎడిషన్ చెయ్యాలి లేదా సబ్ట్రాక్షన్ చెయ్యాలి, అంటే ఎడిషను సబ్ట్రాక్షను రెండు ఒకేసారి చేసేయచ్చు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఈ రెండు ఒకేసారి చేయొచ్చు. మరి ఈ సమ్ చూద్దాం మనం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, 125 డివైడెడ్ బై 25. ముందు మనం డివిజన్ పార్ట్ చేసుకోవాలి. సరే, ఇక్కడ డివిజన్ చేయండి. 125 డివైడెడ్ బై 25 డైరెక్ట్గా చేయగలిగితే చాలా మంచిది. అయితే కొంతమంది చేయలేరు, అందుకని వాళ్ళ కోసం ఇలా చెప్తున్నాను. 125 ఇలా డివిజన్ చేయండి. 25 అంటే మీకు 25 టేబుల్ పక్కన వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే తేలిగ్గా ఉంటుంది. చూడండి, 25 ones 25. అంటే ఎక్కడి దాకా చేయాలి, 25 25 కన్నా చిన్నది కాబట్టి 12లో చూడాలి. 12 కూడా 25 కన్నా చిన్నది కాబట్టి 125లో చూడాలి. 25 ones 25, 25 twos 50, 25 threes 75, 25 fours 100. 125 వచ్చేదాకా వేసుకోవాలి. 25 5s 125. చూడండి, 25 5s 125 కాబట్టి 25 125లో 5 టైమ్స్ పోతుంది, అంటే 5 వేసుకోవాలి ఇక్కడ. 125 సబ్ట్రాక్షన్ చేయండి. 125లో 125 సబ్ట్రాక్ట్ చేస్తే జీరోనే కదా. 5 - 5 0, 2 - 2 0, 1 - 1 0. టోటల్గా రిమైండర్ ఏమీ ఉండదు, జీరో అన్నమాట. ఇక్కడ కోషెంట్ ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది కదా. ఇప్పుడు ఆ 5ని మనం ఇక్కడ వేసుకోవాలి. ఓకే, చూడండి, ఇప్పుడు
ఈ లెక్క చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 128 ప్లస్ 125 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇంటూ 26 మైనస్ 127. చూడండి నెక్స్ట్. ఇప్పుడు మనకి ఇంటూ ఉంది, డివిజన్ అయిపోయింది. 5 ఇంటూ 26 ఉంది. ముందు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 26 ఇంటూ 5 ఇక్కడ చేసుకోండి. 26 ఇంటూ 5. 5 ఇంటూ 26 అన్నా 26 ఇంటూ 5 అన్నా ఒకటే. 5 6 30, 3 0, 5 2 10, 10 ప్లస్ 3 13, 130 వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 130 వచ్చింది. 128 ప్లస్ 5 ఇంటూ 26 ఎంత? 130 వచ్చింది. మైనస్ 127. ఇప్పుడు బొడ్మాస్ రూల్లో డివిజన్ చేసేసాం, మల్టిప్లికేషన్ చేసేసాం. నెక్స్ట్ ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్ రెండు ఒకసారి చేసేయచ్చు, మనకు అది ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఇక్కడ చూడండి 128 130 మైనస్ 127. 130లోంచి 127 తీసేశారనుకోండి, సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, ఏమొస్తుంది? 3. 128 ప్లస్ 3 131. ఈ విధంగా మనం సింప్లిఫై చేయాలి. మనం ఏం చేసాం? ముందుగా 125 డివైడెడ్ బై 25 చేసాం. ఎందుకని? డివిజన్ ఉంది కాబట్టి. ఫస్ట్ డివిజన్ చేయాలి. తర్వాత డివిజన్ చేశాక అందులో కోషెంట్ మనకు 5 వచ్చింది. సో దీని బదులుగా మనం 5 వేసాం. ఇంటూ 26. అప్పుడు మనకి ఏమొచ్చింది? 130 వచ్చింది. 5 ఇంటూ 26 130. తర్వాత ఎడిషను, సబ్ట్రాక్షను ఒకసారిగా చేసేయచ్చు. ఓకే, ఇట్లా బొడ్మాస్ రూల్ ఉపయోగించి సింప్లిఫికేషన్ మనం చక్కగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం 6th సమ్ చూద్దాం. 6th సమ్ కూడా చూడండి. 25 ప్లస్ 6 ఇంటూ 3 మైనస్ 100 డివైడెడ్ బై 10. దీన్ని చదవటం కూడా చక్కగా చదవండి. 25 ప్లస్ 6 ఇంటూ 3 మైనస్ 100 డివైడెడ్ బై 10. బొడ్మాస్ రూల్ మనం అప్లై చేద్దాం. బొడ్మాస్ రూల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? ముందు డివిజన్ చేయాలి. డివిజన్ సింబల్ వేటికి మధ్యలో ఉంది? 100కి 10కి మధ్యలో ఉంది కాబట్టి 100ని 10తో డివైడ్ చేయండి. ఇప్పుడు చూడండి, 100ని 10తో డివైడ్ చేశాను. 100 ఇక్కడ 10 వేసుకున్నాం. 10 1s 10, ఇంకొక సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చేసింది. ఇంకా మిగిలిపోయిన ఈ 0ని మనం ఇక్కడ వేసేసుకున్నాం. అంటే 10 10s 100 అనమాట. సో కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఇప్పుడు ఆ కోషెంట్ని తీసుకొచ్చి దాని ప్లేస్లో రాద్దాం. చూడండి, 25 ఇంటూ 6 25 ప్లస్ 6 ఇంటూ 3 మైనస్ 10 వేసేసాం. అంటే ఆ నెక్స్ట్ స్టెప్ తర్వాత చూడండి, ఈసారి ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. 25 ప్లస్ 6 ఇంటూ 3, 6కి 3కి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయండి. 18 మైనస్ 10. అంటే చూడండి, ఈసారి 25 ప్లస్ 18 మైనస్ 10 ప్లస్ 8. 18లోంచి 10 సపరేట్ చేస్తే 8 కదా. 25 ప్లస్ 8 30. చాలా ఈజీగా చేసేయచ్చు ఈ సమ్ము. చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఏం చేసాం? మనం 100ని 10తో డివైడ్ చేసాం. 100 10తో డివైడ్ చేయటం అంటే కావాలంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఇక్కడ చేస్తాను. ఆల్రెడీ చేసాం మనం. 100 మధ్యలో వేసుకొని 10తో చేయండి. 100 వేసుకున్నారనుకోండి, అంటే ఇందాక చేశాను నేను. 10 1s 10, 10లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 0. మరి పైనుంచి మనం 0 దించుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా 10 పోదు. అందుకని 0 టైమ్స్ పోతుంది అనుకొని 0 వేసేసుకుంటాం. సో టోటల్గా 0 అనేది రిమైండర్గా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ వేయాల్సిన పనిలే. 10 అనేది కోషెంట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ చూడండి, ఆ 10ని మనం దీంట్లో రాసాం. 100 డివైడెడ్ బై 10 ప్లేస్లో 10 రాసాం. 6కి 3కి మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి మనం మల్టిప్లై చేసాం. 25 ప్లస్ 18 మైనస్ 10.
ఈ విధంగా మనం ఈ సమ్ము కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సమ్ము 7th సమ్ చూద్దాం. చూడండి 8 × 5 - 6 + 10 ÷ 2. మరి బడ్మాస్ రూల్ని మనం మళ్ళీ అప్లై చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మైనస్ ప్లస్ డివైడెడ్ బై ఇంటూ అన్ని ఆపరేషన్స్ ఒకే లైన్లో ఉన్నప్పుడు మనం బడ్మాస్ రూల్ యూజ్ చేస్తాం. 10 ÷ 2 అనేది ఫస్ట్ చేయాలి, ఎందుకంటే డివిజన్ ఫస్ట్ చేయాలి కాబట్టి. 10 ÷ 2. 2 టేబుల్ చూడండి, 2 5s 10. 2 టేబుల్ చాలా ఈజీగా డైరెక్ట్గా వేసుకుందాం. 2 5s 10. 10లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 0 అనేది ఉంటుంది. 10 - 10 = 0 కదా. 0 రిమైండర్ అనకూడదు, ఏమీ మిగలలేదు. సో కోషెంట్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దాం? 8 × 5 - 6 + 10 ÷ 2 ఎంత వచ్చింది మన కోషెంట్? 5 వచ్చింది. 5 వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్, నెక్స్ట్ మనం ఏం చేయాలి? 8 × 5 - 6 + 5 అని ఉంది. అంటే ఇక్కడ డివిజన్ లేదు, అయిపోయింది, డివిజన్ చేసేసాం. కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 8 to 5 మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది, అందుకని 8 × 5 = 40 - 6 + 5. ఇంకా అయిపోయింది, డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇంకా సబ్ట్రాక్షన్, ఎడిషన్ వెరీ ఈజీ. 40లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయండి, 34 ఉంటుంది. +5, 34కి 5 యాడ్ చేస్తే 39. ఈ విధంగా మనం చాలా ఈజీగా బడ్మాస్ రూల్ ఉపయోగించి చేయొచ్చు. 8 × 5 - 6 + 10 ÷ 2. ఈ వీడియోని 5-6 సార్లు చూడండి. చూస్తే మీకు బడ్మాస్ రూల్ బాగా అర్థమైపోతుంది. అర్థమయ్యాక మీరు ఏ లెక్కలైనా చక్కగా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.